ఎన్ని అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఎంత పెద్ద తుఫానైనా ఒక్క చినుకుతోనే మొదలవుతుంది. ఏది ఏమైనా సరే మన ప్రయత్నం అనేది ఎప్పుడూ ఆగకుండా ఏదో ఒకటి కొత్త విషయాన్ని, నిత్య నూతన విషయాన్ని మనం ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు కాకపోతే రేపు ఎప్పుడైనా సరే మనకు విజయం అనేది వరిస్తూ ఉంటుంది. ప్రయత్నం అనేది ఎప్పుడూ కూడా వృధా కాదు. ప్రయత్నం అనేది చేసి ఫలితం అనేది ఆశించకుండా ఉంటే ఇప్పుడు కాకపోతే రేపైనా సరే మనం విజయం అనేది సాధించవచ్చు. ఏది ఏమైనా ఒకసారి జరిగిపోయే సంఘటనని మళ్ళీ మళ్ళీ వెనక్కి చూసుకునే ఏకైక సమాహారం దృశ్యకావ్యం. దృశ్యం అనేది అందరికీ ఒక ఊహాజనితమైన ప్రపంచం. ఊహల్లో నుంచే ప్రశ్నలు అనేవి పుడతాయి. ప్రశ్నల నుంచే జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం నుంచి అన్వేషణ పుడుతుంది. అన్వేషణ నుంచే నిత్య నూతన అంశాలు అనేవి కనిపెడతాయి. ఏది ఏమైనా సరే ప్రయత్నం అనేది ఎప్పుడూ కూడా ఆపకూడదు. అది విజయమా వీరస్వర్గమా అనేది ఆ ప్రయత్నమే నిర్ణయిస్తుంది. ప్రయత్నం అనేది ఎప్పుడూ కూడా ఆపకూడదు. ఆ ప్రయత్నాన్ని అలా కొనసాగిస్తూనే ఉండాలి. ఇదే నేను చెప్పాలనుకున్న శాశ్వత సందేశం.